నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం పరిపాలన చేయకుండా లోకేష్ రెడ్ బుక్ ను అమలు చేయడానికి మాత్రమే అధికారంలోకి వచ్చారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం నందు ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పరిపాలన చేయకుండా లోకేష్ రెడ్ బుక్ ను అమలు చేయడానికి మాత్రమే అధికారంలోకి వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్నా పరిపాలన చేయకుండా అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. కూటమి నాయకులు రాష్ట్రంలో హత్యలు చేస్తూ ఉంటే హోంమంత్రి మాత్రం చూస్తూ ఉన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో పోలీసులు నారా లోకేష్ ఏం చెబితే అదే చేస్తున్నారు. సంచలనం టీవీ న్యూస్తో ఆలూరు రిపోర్టర్. దాన్ని ఖండించినారు. అదేవిధంగా వైసీపీ నాయకులు అందరూ దాన్ని తీవ్రంగా ఖండించినారు. అలాంటిది ఈరోజు ఎల్ఏ మీడియాలో ఒకసారి వస్తుంది, బ్రేకింగ్ అని వస్తుంది. దాన్ని లోకేష్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి దాన్ని ఆ రైతులు ఆ గుంటూరు దగ్గర వాళ్ళకి టీడీపీ జనసేన నాయకులు కానీ టీడీపీ నాయకులు అన్ని పోగేసి ఈరోజు దాని మీద ఎఫ్ఐఆర్ కట్టించి ఈరోజు అరెస్ట్ చేసి చాలా దారుణంగా ఉంది. వీళ్ళు పరిపాలన చేసే రాలేదు. ఓన్లీ లోకేష్ గారు యువగాలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన రెడ్ బుక్ రాసుకున్నాడు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు అమలు పరుస్తున్నారు తప్ప వాళ్ళు పరిపాలన చేయాలనే విధంగా వాళ్ళకి అసలు లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం, వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇవే అక్రమంగా అరెస్టు, వైసీపీ నాయకుల మీద నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అదేవిధంగా వీళ్ళు సోషల్ మీడియాలో అయితేనేమి వాళ్ళని తప్ప మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసేకి జైలు పాలు పంపించేకే తప్ప మీరు వేరే ఆలోచన లేదు. మీకు సంవత్సరం అయిపోయింది. సంవత్సరం ఇదే మీకు అరెస్టులు జైలే అంతే తప్ప ఏదన్నా కానీ లేనిది ఉన్నట్లు పుట్టించి అరెస్టులు అక్రమంగా అరెస్టులు చేస్తున్న తప్ప మీరు అన్యాయంగా చంపేసేది. మొన్ననే మన కర్నూలు జిల్లా పాండ్య మండలంలో ఒకరిని అన్యాయంగా అక్రమంగా చంపేసి అదేవిధంగా మా ఆలూరు అరికేరులో ఒకరిని చంపేస్తుంది. ఎక్కడ దాదాపుగా 788 హత్య రాజకీయాలు చేసినారు. అత్యాచారాలు అయితే లెక్కలన్నీ అత్యాచారాలు. అదేవిధంగా అత్యాచారాలు చేస్తూ ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. ఆయన హోంమంత్రి ఆయన మహిళనే. ఆ మహిళ ఆయన కన్నా అర్థం ఉందో లేదో తెలియదు కానీ మొన్ననే అనంతపూర్లోన మిస్సింగ్ కేసు 3 రోజులైంది. 3 రోజులు వాళ్ళు మిస్సింగ్ కేసు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే మా పాప మిస్ అయింది చెప్తే అసలు శవమై ఆడే స్కూల్ వెనకాలే శవమై తేలింది. ఎక్కడ పరిపాలన ఉంది? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఇక్కడ ఏమన్నా పరిపాలన చేస్తున్నారా మీరు? అత్యాచారాలు తప్ప మీరు ఏది పరిపాలన చేయట్లేదు. సంవత్సరం అయిపోయింది. ఏదైనా ఒకటి మీరు చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేసినారా? ఎక్కడైనా చేసినారా? అమలు చేసినారా? పరిశ్రమలు మీరు అక్కా చెల్లెమ్మలు అయితే ఎంత బాధపడుతున్నారు. రోడ్డు మన గ్రామాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఉంటే అమ్మఒడి వేస్తుండే, రైతు భరోసా వేస్తుండే, చేతి వేస్తుండే, మాకు ఈ పాటికి అన్ని వస్తుండే. అన్యాయంగా గెలిపించి మేము అన్యాయం అయిపోయినాము. ఆయన చెప్పింది ఒకటి ఇప్పుడు చేసేది ఒకటి అని గ్రామంలో అందరూ చాలా మంది మిమ్మల్ని, ఎందుకంటే మీరు ఇంకా గ్రామాలకు పోలేరు. మీరు అధికారం ధర్మంతోనే ఆ అహంతోనే ఉన్నారు. ఇంకా ప్రజలకు పోతే మీకు తెలుస్తుంది ఏమనేది. అలాంటిది ఈరోజు అన్యాయంగా మీకు వేరేది ఏం లేదు. ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ డైవర్ట్ చేయాలని విధంగా తప్ప మీరు ఏదో ఒకటి డైవర్షన్ కావాలంతే మీకు. ఈ సంక్షేమ పథకాలు చూడుకున్నట్ల డైవర్షన్ కావాలంతే మీకు. అది తప్ప మీరు ఏం పరిపాలన చేస్తున్నారు మీరు? ఇదేమన్నా అన్యాయం? ఇంత అన్యాయమా? ఆయన చాలా సీనియర్ నాయకుడు, జర్నలిస్ట్, ఆనెస్ట్ పర్సన్. ఆయన ఎవరిని ఏదన్నా కానీ ఏకపక్షంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని వైసీపీ అనొద్దు, టీడీపీ అనొద్దు, జనసేన అనొద్దు, ఎవరన్నా కానీ తప్పంటే తప్పేనే కూడా. అలాంటి వ్యక్తిని ఈ రోజు అన్యాయంగా అరెస్ట్ చేసి ఆయన మాత్రం తీసుకుంటారు, పోతారు అన్యాయంగా ఇడుకోకుండా కూర్చిపెట్టుకొని అడుగుతున్నా కానీ ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు మీరు అంటే లేదు వీళ్ళకి కేసు ఉంది, ఎఫ్ఐఆర్ ఉందని ఈరోజు అన్యాయంగా ఆయన్ని సీనియర్ నాయకుడు, సీనియర్ జర్నలిస్ట్ ఆయన అలాంటి వాడిని ఈరోజు మీరు అరెస్ట్ చేసి
అక్రమంగా తీసుకొని జైల్లో పెట్టే విధంగా మీరు చేస్తున్నారు. ఇంత అన్యాయంగా మీరు అసలు వేరే మీకు పరిపాలన చేసే విధానం తెలియదా? మీకు సీనియర్ నాయకుడు అంటారు, ఆయన 40 ఏళ్ళు ఎన్నిసి అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు అలాంటి వ్యక్తి నువ్వు ఇప్పుడు ఇంత అన్యాయంగా ఎప్పుడైనా చేసినావు? ఇది అంతా లోకేష్ గారికి పగ్గాలు కట్టేసినావు అంటున్నావు. ఆయన లోకేష్ గారు ఏం చెప్తే అది చేస్తున్నావు తప్ప వేరే అసలు వేరే లేదు. ఖచ్చితంగా మేము దీన్ని మాత్రము మీరు కానీ మేము మీరు ఎప్పుడు ఎల్లకాలం మీకు అధికారం ఉండదు. మా అధికారం కానీ వస్తుంది, అప్పుడు చూసుకోండి. మీరు ఖచ్చితంగా దానికి రెట్టింపు అనుభవిస్తారని మేము ఇదే వార్నింగ్ ఇస్తున్నాం. మీకు ఇది హెచ్చరిక చేస్తున్నాం. మేము ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రము ఏ ఒక్కరిని ఏ తప్పు చేసిన ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తున్నాం. ఎందుకంటే అంత అన్యాయంగా అరెస్టులు చేస్తూ, ఇంత అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తూ ఏది మీద ఏం రాజ్యాంగం ఇది? సొంత రాజ్యాంగం ఇదేమన్నా? ప్రజా పరిపాలన దేశం మంది. అలాంటిది ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, ఎంతమందిని చంపుతున్నారు? మీరు సంక్షేమ పథకాలు, సూపర్ 6 సంక్షేమ పథకాలు ఎక్కడ పోయినాయి? మేము మాత్రం ఈ రోజు మాత్రం మా ఆయన సీనియర్ జర్నలిస్ట్ అయిన మా కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మాకు ఖచ్చితంగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఈ రోజు నాకు ఖచ్చితంగా మీరు దీన్ని తీసుకున్నారు. కానీ దాన్ని మీరు ఖచ్చితంగా వదిలిపెడితే బాగుంటుంది తప్ప లేదంటే మీరు అన్యాయంగా, ఎందుకంటే సాక్షి అయితేనేమి, మీరు సాక్షి పేపర్ అయితేనేమి, సాక్షి మీడియా అయితేనేమి, సాక్షిలో పనిచేస్తున్న జర్నలిస్ట్ అయితేనేమి అందరినీ ప్రతి ఒక్కరిని మీరు మళ్ళీ సోషల్ మీడియా అయితేనేమి ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, ఎంతమంది జైలు పాలు చేస్తున్నారు, ఎంతమందిని జైలు పాలు చేసినా మీరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కానీ నాయకులు కానీ మీరు ఏమేమేం చేసుకోలేరు. ఎవరు ఎదబడే ప్రసక్తి